Hello everyone, welcome to my channel. I Music Logic. Thank you so much for keep supporting me. Be safe, be home. మనకు మాత్రమే వచ్చిన అవకాశం, ఇంట్లో ఉండి దేశాన్ని కాపాడే అవకాశం. మేక్ నోట్ ఆఫ్ ఇట్, మేక్ యూటిలైజ్ ఇట్. మన కోసం బయట చాలా మంది కష్టపడుతున్నారబ్బా. డాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ గాడ్. అందుకే అనుకుంటే టెంపుల్స్ అన్ని మూతపడిపోయాయి. ద పోలీస్ మెన్ ఆర్ డూయింగ్ ద డ్యూటీ. అందుకే అనుకుంటే ఇన్ని క్రైములు తగ్గిపోయాయి. మేక్ నోట్ ఆఫ్ ఇట్. యూటిలైజ్ యువర్ టైమ్ టు బి బెస్ట్ ఆఫ్ యూ. బీ సేఫ్, బీ హోమ్. And welcome to the topic of aptitude and reasoning. Yes, what you listen is right. Our topics and our logics to be go forward is aptitude and reasoning. As the same as you, I also enjoyed these very sad corona holidays by finding few logics of aptitude and reasoning. At the same as you people also attempt many competitive exams such as IBO, GOAT exams, central government exams, or some other few competitive exams. And there we miss few logics of finding the logics of and the small simple tricks of it. And I am going to be done with these many logics and find the simple solutions to make easy note to you. And it's my logics of the day. Welcome to the topic of aptitude and reasoning. Let us work out on these logics. మనం కాంపిటేటివ్స్కి వెళ్ళినప్పుడు మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, మనం మిస్ అవుతున్న లాజిక్స్ ఏంటో తెలుసా? ప్రాబబిలిటీ, టైమ్ అండ్ డిస్టెన్స్, క్లాక్ ప్రాబ్లమ్స్, ఫిగర్ ఫైండింగ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్తో జంబ్లింగ్ వర్డ్స్ వస్తే చూసారా, అక్కడ మిస్ చేస్తున్నాం మనం. అట్ ద సేమ్ స్పీడ్ మ్యాథ్స్లో మిస్ చేస్తున్నాం. సో కాల్డ్ పర్సంటేజ్ ఎర్రర్స్లో మిస్ చేస్తున్నాం మనం. స్పీడ్ మ్యాథమెటిక్స్లో మిస్ చేస్తున్నాం మనం. లెట్ us find the logics of it. And today's topic is probability. ఈ ప్రాబబిలిటీలో 5 టాపిక్స్ ఉన్నాయబ్బా. ఓన్లీ 5 టాపిక్స్. If we concentrate on these 5 logics of the probability topic, we can achieve the best logics of the competitive exams in the scenario of probability. Let us see it. Hello everyone. As I said before, let us enter into the topic of probability. ఈ ప్రాబబిలిటీలో చిన్న బేసిక్ ఫార్ములాస్ అబ్బా. ఇఫ్ యూ కేమ్ నోట్ ఆఫ్ ఇట్, ఇట్స్ వెరీ ఈజీ టు ప్లే విత్ అ ప్రాబబిలిటీ గేమ్ విత్ ద ప్లేయర్స్ ఆఫ్ ఫ్యూ. I am going to discuss the players of this game, probability. Let us enter into the topic. ఈ ప్రాబబిలిటీలో చిన్న బేసిక్ ఫార్ములా అబ్బా. ఫేవరెట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడుకుందాం. అండ్ టుడేస్ టాపిక్ చెప్పాను కదా 5 ప్లేయర్స్ అని. అవర్ ప్లేయర్స్ ఆర్ ఎండ్, ఆర్, అట్లీస్ట్, ఎట్ మోస్ట్ అండ్ కాంబినేషన్స్ ఆర్ అవర్ ప్లేయర్స్. లెట్ us know about అవర్ ప్లేయర్స్. ఎప్పుడైనా ప్రాబబిలిటీ ప్రాబ్లంలో ఎండ్, ఏఎన్డి అనే వర్డ్ అవపడితే మీకు హ్యాపీగా మల్టిప్లై చేసిన ప్రాబ్లమ్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ 3 రెడ్ బాల్స్ అండ్ 2 బ్లూ బాల్స్ ఉందనుకోండి, 3 into 2 చాలా ఈజీగా అయిపోతుంది. యాజ్ ది సేమ్ ప్రాబ్లంలో ఎక్కడ ఆర్ అనే వర్డ్ ఓపెడింది అనుకోండి, మీకు యాడ్ చేసేయచ్చు అనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ 1 రెడ్ బాల్ ఆర్ 3 బ్లూ బాల్స్ అని ఉందనుకోండి, దాన్ని యాడ్ చేయాలి యాజ్ 1 + 3. చూద్దాం, ఎగ్జాంపుల్స్లో చూద్దాం, వీ కెన్ గెట్ ఎ క్లారిటీ. యాజ్ ది సేమ్ ఎట్మోస్ట్ అనే వర్డ్ వచ్చింది అనుకోండి మీకు, అప్పుడు ఏం చేయాలంటే మినిమం టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ థింగ్స్ కౌంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 3 bags. అట్లీస్ట్ యూ హ్యావ్ టు చూస్ ఎనీ 2 bags. అప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మినిమం నెంబర్ ఏంటి? 2 bags. మ్యాక్సిమం నెంబర్ ఏంటి? 3 bags. Then the probability of this 2 bags out of 3, the probability will be 2, a same as at least we have at most. At least అంటేనేమో మినిమం టు మ్యాక్సిమం, at most అంటేనేమో మ్యాక్సిమం టు మినిమం. ఓకేనా? దీంట్లో ఏం చేస్తామంటే మనము ఆ బాక్స్లో 5 balls ఉండి 2 balls పిక్ చేసుకోవాలని ఆలోచన వస్తే మనకి అప్పుడు మ్యాక్సిమం టు మినిమం చేస్తాం అనమాట. ఓకేనా?
స్మాల్ డిఫరెన్స్. అట్లీస్ట్ అంటేనేమో మినిమం టు మ్యాక్సిమం, ఎట్ మోస్ట్ అంటేనేమో మ్యాక్సిమం టు మినిమం. ప్రాబ్లమ్స్ చేద్దాం, యూ కెన్ ఈజీలీ ఫైండ్ ద లాజిక్స్. అండ్ ద ఫిఫ్త్ టాపిక్ ఈజ్ సెలెక్షన్ ఆర్ పికింగ్ అప్. ఇలాంటి వర్డ్స్ కనుక మీకు ఏ ప్రాబ్లం అయినా వస్తే ఏం చేయాలి? ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సెలెక్టింగ్ 2 balls అవుట్ ఆఫ్ 3, పికింగ్ అప్ 2 balls అవుట్ ఆఫ్ 3. వీటి మీద వర్కౌట్ చేద్దాం అనమాట మనం. అంటే ఈ సెలెక్షన్ ఆఫ్ పికింగ్ అప్ అనే ప్రాబ్లం వచ్చినప్పుడు 2 రకాలు చేయొచ్చు మనం. ఒకటి ఫార్ములా ద్వారా చేయొచ్చు, ఒకటి వితౌట్ ఫార్ములా ద్వారా చేయొచ్చు. ఈ ఫార్ములా ద్వారా అంటారా, ఈ ఫార్ములా ఉంటుంది, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇవి, అందులో వచ్చిన అందులో పిక్ చేయాల్సిన బాల్స్ ఇవి, సెలెక్ట్ చేయాల్సిన బాల్స్ ఇవి అనమాట. ఇది ఫార్ములా. ఇలా కాకుండా ఈ ఫార్ములా ఏమేసాం బాగుంటారా, వితౌట్ ఫార్ములా ఇంకా ఈజీ. ఎగ్జాంపుల్ ఏంటి, ఒక బ్యాగ్ ఉంది, 3 balls పిక్ చేయాలి, ప్రాబబిలిటీ వచ్చేసి 2 ఆఫ్ 2 balls అనేది గ్రీన్ ఉన్నాయి పిక్ చేస్తాం మన ప్రాబబిలిటీ అనమాట. మ్యాక్సిమం మనం ఏం రాసుకోవాలంటే అప్పుడు ఈ 3C2 అని రాసుకోవాలి, టోటల్ బాల్స్ మనకు కావాల్సిన ప్రాబబిలిటీ. ఇలా రాసుకున్నప్పుడు 3C2 రాసుకుంటాం కదబ్బా. నెక్స్ట్ ఈ డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చేసేయండి. 3 బిఫోర్ నెంబర్ 2, 1 బిఫోర్ నెంబర్ 2. దీన్ని సింప్లిఫై చేస్తే మన ఆన్సర్. ఇట్ ఈస్ వర్కౌట్ అండ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబబిలిటీలో మెయిన్గా ఈ బ్యాగ్ అండ్ బాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అబ్బా. అండ్ దీంట్లో కూడా దేర్ ఆర్ 7 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. లెట్ us డిస్కస్ ఆన్ ఇట్ బై డూయింగ్ few problems. And our question is, there is a bag in that 5 green balls and 3 blue balls are left over. This was a question. And the subsequent of this question is, there are total number of 5 balls, 3 are picked randomly. The probability that 2 are green and 1 is blue. The probability that 2 are green and 1 is blue. And the key point of this question is end. ఈ ఫార్మాట్ని మనం న్యూమరికల్ ఫార్మాట్ రాసుకోవాలన్నమాట. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 5, ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ 2, 5C2. రిమైనింగ్ బాల్స్ ఏమున్నాయబ్బా, 3 balls ఉన్నాయి. 2 నుంచి 5 పోతే 3 balls ఉన్నాయి అనమాట. ద టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 5 + 3 8 ఉంటాయి అనమాట, 8C3. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే 5 × 4 and 1 × 2 యాజ్ ది సేమ్. ఏం లేబా, దాని ముందు ఉన్న నెంబర్తో దీన్ని మల్టిప్లై చేస్తూ వస్తాం మనం, అంతే. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మన ఆన్సర్. లెట్ us do it. ఈ టైప్ 2లో మనం ఏం నేర్చుకున్నాము, ఆర్ వచ్చినప్పుడు ఏం చేద్దామని నేర్చుకున్నాము. లెట్ us do one example. 2 balls are picked randomly, probability that 2 are green or 2 are blue. ఓకేనా. ఈ 5 balls నుంచి వాడు 2 balls పిక్ చేసుకున్నాడు, అందులో 2 గ్రీన్ కావచ్చు ఆర్ బ్లూ కావచ్చు. ద కీ పాయింట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆర్. ఈ ఆర్చి మనం ఏం చేయాలబ్బా, ఎడిషన్. ఈ ఫార్మాట్ని మ్యాథమెటికల్ ఫార్మాట్ రాసుకుంటే 5C2 + 3C2. 5 అనేది టోటల్ బాల్స్, ప్రాబబిలిటీ 2, రిమైనింగ్ 3 balls, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లూ 2 balls, 5 + 3 8 రాసుకుంటాము. దీన్ని బిఫోర్ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటూ వస్తే అది సేమ్ యాజ్ బిఫోర్ ఫార్మాట్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇన్ కేస్ ఎండ్ అండ్ ఆర్ ఒకటే ప్రాబ్లంలో ఇస్తే ఏం చేద్దాం అనేది క్వశ్చన్. లెట్ us వర్క్ ఆన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, 4 balls are picked at random, 3 are green and 1 is blue, or 2 are green and 2 are blue. క్వశ్చన్ ఏంటంటే అబ్బా, 3 మొత్తం వాడు ఎన్ని బాల్స్ పిక్ చేశాడు, 4 balls పిక్ చేశాడు. 4లో 3 గ్రీన్ కావచ్చు అండ్ 1 బ్లూ కావచ్చు, ఆర్ 2 గ్రీన్ కానీ 2 బ్లూ కానీ కావచ్చు. ఎనీవే క్వశ్చన్ ఆఫ్ ఎండ్ అండ్ ఆర్. దీని చాలా సింపుల్ అబ్బా, 2 బ్రాకెట్లు వేసుకొని 2 చెవులు గడ్డేసి అయిపోతుంది. 5C3 + 3C1. 5 టోటల్ 5 ఉన్నాయి. దీంట్లో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ గ్రీన్ వచ్చేసి 3, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ బ్లూ వచ్చేసి 1. యాజ్ ది సేమ్
2 వచ్చేసి గ్రీన్ కావాలి, 2 వచ్చేసి బ్లూ కావాలి. అట్ ది సేమ్ 5 + 3 8 అనేది మన క్వశ్చన్ అనమాట. C4 అనేది పైన స్టెప్స్ ఫాలో అవుతే చాలా ఈజీ ప్రాబ్లం అనమాట. అండ్ ఇట్స్ అ క్వశ్చన్ ఫర్ యూ. డూ ఇట్ అండ్ పోస్ట్ ఇట్ ఆన్ ద కామెంట్ బాక్స్. యాజ్ ది సేమ్ వన్ మోర్ టాపిక్ ఆఫ్ దిస్ ప్రాబబిలిటీ. 1 కలర్ ఉన్నప్పుడు అనమాట. ఇందులో క్వశ్చన్ చేంజ్ అయిపోయింది. అబ్బో, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఆర్ 8. ఇన్ దట్ 5 balls are green and 3 balls are blue. And the subsequent question is 3 balls are picked at random, probability that 1 is green. 3 balls pick చేశారంట, అందులో ఒకటి గ్రీన్. ఓకేనా? సో లెట్ us write this question into the mathematical order. Total number of balls 5. అందులో గ్రీన్ ఎన్ని? 1. మనం చేసే రాంగ్ ఇక్కడే అబ్బా. 5 balls ఒక్కటి ఇటు పోతే రిమైనింగ్ బాల్స్ అనేవి ఇక్కడ వేసుకోవాలన్నమాట. 3 balls ఉన్నాయి, 3C2. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 8C3. మనం మిస్ అయిన లాజిక్ ఏం తెలుసా? ఇక్కడ టోటల్ మనం ఎన్ని పిక్ చేస్తున్నాం? 5C3 అంటే 5 balls ఉన్నాయి. ఎక్కడ క్వశ్చన్ ఎన్ని బాల్స్ ఉన్నాయి? 3 balls మనం పిక్ చేసాం. ఆ పిక్లో ఒకటి గ్రీన్ అయితే మిగతా 2 ఏమవుతాయి? బ్లూ అవుతాయి అనమాట. సో వీ హ్యావ్ టు రైట్ దట్ రిమైనింగ్ 2 balls ఆల్సో. అండ్ సొల్యూషన్ చేస్తే యాజ్ ది సేమ్ 5 × 4 3 × 2 by 8 ఇంటూ అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. లెట్ us do it. ఇట్స్ యువర్ క్వశ్చన్ టైమ్ బ్రో. అండ్ ద 5th టాపిక్ ఈజ్ నన్ వచ్చినప్పుడు అసలు ఏ బాల్ పిక్ చేయకపోతే ఎలా చేస్తాం అనేది. 2 balls are picked at random probability that none is blue. ఈ 5 balls-లో 2 balls మనం పిక్ చేసాము, ఆ 2 బ్లూ కాదు. దానికి ప్రాబబిలిటీ ఏంటి? ఇప్పుడు నన్, ద కీ పార్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఈస్ నన్. నన్ అనేది క్వశ్చన్ మెన్షన్ చేస్తే ఏ కలర్తో అయితే నన్ అనే వర్డ్ని మెన్షన్ చేశాడో ఆ కలర్ని వదిలేసాడు అనమాట. ఇఫ్ నన్ ఈస్ మెన్షన్డ్ ఇన్ క్వశ్చన్ దెన్ అవాయిడ్ ద కలర్ ఆఫ్ ఇట్. యాజ్ ద సేమ్ 5C2 అంటే 5 గ్రీన్ బాల్స్ ఉన్నాయి, బ్లూ వదిలేసేయండి. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 8C2. దీన్ని మ్యాథమెటికల్ ఫార్ములా రాసుకొని ఈక్వేషన్ చేస్తే అండ్ హియర్ ఈజ్ అవర్ ప్రాబ్లం. యాజ్ వి డిస్కస్డ్ ఎర్లియర్, అట్లీస్ట్ అంటే మినిమమ్ టు maximum. Now the question is 3 balls are picked at random. The probability that at least or key point of the question, 1 ball is green. 3 balls pick చేశారంట, 1 ball అనేది గ్రీన్ అంట. టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీన్ బాల్స్ ఎన్ని మనకి? 5. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 5, 3 balls పిక్ చేశాడు. ఓకేనా? ఇదేంటి? మినిమం. గో ఫర్ ది మ్యాక్సిమం. As same 2 1 0 and the total number of is 8C3. దీన్ని సాల్వ్ చేసుకుంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ కింద అండ్ వీ హ్యావ్ ఆన్సర్. యాజ్ ది సేమ్ ఎట్ మోస్ట్ ఇది మినిమం టు మ్యాక్సిమం ఉంటే ఇది మ్యాక్సిమం టు మినిమం. 1 2 3 సేమ్ ప్రాబ్లం తీసుకొని కండక్ట్ చేసుకుంటే అండ్ హియర్ ఈజ్ అవర్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ద టాపిక్ ఆఫ్ ప్రాబబిలిటీ. లెట్ us work on it and don't forget to post the answers in the comment box, dude.